Hi everyone, NCERT Social Studies Class 8 Subject Resources Multiple Choice Questions Quiz with answers and shortly explanation. First question: what is anything that can satisfy our needs called? Options: A. Material. Option B. Thing. Option C. Resource. Option D. Object. Answer is C. Resource. Correct answer. Anything that satisfies human needs is a resource. వనరు అనగానేమి? మానవుని అవసరాలను సంతృప్తిపరచగలిగే ఏ వస్తువునైనాను దానిని వనరు అని పిలుస్తారు. సెకండ్ క్వశ్చన్: విచ్ వన్ ఈజ్ ఏ న్యాచురల్ రిసోర్స్? ఈ కింది వానిలో ఏది సహజ వనరు? ఆప్షన్ ఏ కార్, బి వాటర్, సి బుక్, డి కంప్యూటర్. కరెక్ట్ ఆన్సర్ బి వాటర్. Water is found in nature, so it is a natural resource. నీరు, గాలి, సన్ ఇవన్నీ ప్రకృతి ప్రసాదితమైనవి, సహజ వనరులుగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ హ్యూమన్ మేడ్ రిసోర్స్? ఈ కింది వానిలో ఏది మానవ నిర్మితమైన వనరు? ఆప్షన్ సి సన్లైట్, బి సాయిల్, సి రోడ్స్, డి ఫారెస్ట్. కరెక్ట్ ఆన్సర్ సి రోడ్స్. Roads are created by humans, so they are human made resources. మానవుని చేతి ఏవైతే నిర్మితమై ఉంటాయో వాటిని మానవ నిర్మిత వనరులు అని పిలుస్తారు. ఎగ్జాంపుల్: రోడ్స్, బిల్డింగ్స్, ఆఫీసెస్ ఎక్సెట్రా. నెక్స్ట్ క్వశ్చన్: పీపుల్ themselves are considered as. Options A natural resource, B human resource, C material resource, D none. ప్రజలు ఏ వనరుల కింద పరిగణలోకి తీసుకుంటారు? ఆప్షన్స్ ఏ న్యాచురల్ రిసోర్స్. ప్రకృతి వనరు, సహజ వనరు కింద పీపుల్ రారు. సో పీపుల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్. కరెక్ట్ ఆన్సర్ బి హ్యూమన్ రిసోర్స్. పీపుల్ యాడెడ్ వాల్యూ టు రిసోర్స్. ప్రజలు కూడా వనరు కింద మనం పరిగణలోకి తీసుకుంటాం. విత్ దేర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. వారికి జ్ఞానము మరియు నైపుణ్యము ఉంటే ప్రజలు దేశానికి మంచి వనరుగా ఉపయోగపడతారు. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ రెన్యూవబుల్ రిసోర్స్? ఈ కింది వనరులో పునరుత్పాదక వనరు ఏది? ఆప్షన్స్ ఏ కోల్, బి పెట్రోల్, సి ఫారెస్ట్, డి న్యాచురల్ గ్యాస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఫారెస్ట్. Forest can regenerate naturally if used wisely. అడవులు మరియు వాటర్ రీజనరేట్ చేయొచ్చు మరియు వాటిని హేతుబద్ధంగా వినియోగించుకోగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాన్ రెన్యూవబుల్?
ఈ క్రింది వాటిలో పునరుత్పాదితం కాని వనరు ఏది? ఆప్షన్స్: ఏ విండ్, బి సోలార్ ఎనర్జీ, సి మినరల్స్, డి వాటర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి మినరల్స్. Minerals take thousands of years to form, so they are non-renewable. మినరల్స్ ఖనిజ వనరులు వేల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. ఇవి ఒక్కసారి మనం వాడుకుంటే వెంటనే రీప్లెనిష్ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్: ద వాల్యూ ఆఫ్ ఏ రిసోర్స్ డిపెండ్స్ ఆన్. ఆప్షన్స్: ఏ యుటిలిటీ, బి ప్రైస్ ఓన్లీ, సి బ్యూటీ, డి సైజ్. వనరు అనేది యొక్క విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది అనగా దాని యొక్క ప్రయోజనం పైన ఆధారపడి ఉంటుంది. ఏ రిసోర్స్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ ఇట్స్ యూజ్ఫుల్నెస్. So you have first visited my channel, do subscribe, like and share. Next question: which of these resources is ubiquitous? Ubiquitous means found everywhere. Options: A iron ore, B air, C gold, D petroleum. The correct answer is B air. Air is present everywhere on earth. Next question: which resource is localized, found only at certain place? ఏదైనా ఒక ప్రదేశంలో లభ్యమయ్యే వనరు ఏది? ఆప్షన్స్: ఏ ఎయిర్, బి వాటర్, సి మినరల్స్, D sunlight. Correct answer C minerals. Minerals are available only in specific regions. Suppose for example Karnataka state Kolar in gold mines, Madhya Pradesh state Panna diamonds. Next question: technology is an example of. Options: A natural resource, B human made resource, C renewable resource, D none. So the correct answer is human made resources. Technology is created by human effort and knowledge. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఎ రిసోర్స్? ఈ కింద వాటిలో ఏది వనరు కాదు? ఆప్షన్స్: ఏ మౌంటైన్స్, ఆప్షన్స్ బి ఓల్డ్ న్యూస్ పేపర్, సి సాయిల్, డి రివర్. సో ద కరెక్ట్ ఆన్సర్ బి ఓల్డ్ న్యూస్ పేపర్. ఓల్డ్ న్యూస్ పేపర్ ఈజ్ వేస్ట్ అన్లెస్ రీయూజ్డ్, నాట్ ఎ రిసోర్స్ డైరెక్ట్లీ. Next question: which term means using resources carefully and giving time to renew? Options: A conservation, B exploitation, C consumption, D production. ఇక్కడ వనరులను హేతుబద్ధంగా వినియోగించుకోగలగాలి మరియు తిరిగి నూతన వనరులుగా ఇచ్చినటువంటి సమయంలో పునరుద్ధరించగలగాలి అన్న సెంటెన్స్ ఏ పదానికి సంబంధించినది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కన్జర్వేషన్. కన్జర్వేషన్ మీన్స్ కేర్ఫుల్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ ద ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ దీస్ హెల్ప్స్ ఇన్ టర్నింగ్ పీపుల్ ఇంటూ రిసోర్సెస్? ఆప్షన్స్: ఏ క్లైమేట్, బి ఎడ్యుకేషన్, సి రాక్స్, డి మౌంటైన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎడ్యుకేషన్. ఈ కింది వాటిల్లో ప్రజలు
ఏది ఉండడం మూలంగా వారి యొక్క ఎబిలిటీ పెరుగుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ హెల్త్ ఇంప్రూవ్ హ్యూమన్ రిసోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ ఆప్షన్స్ ఏ, యూజింగ్ ఆల్ రిసోర్సెస్ క్విక్లీ, బి, మీటింగ్ present needs without harming future needs, C, not using resources at all, D, only saving resources. Correct answer is meeting present needs without harming future needs. సుస్థిర అభివృద్ధి అనగా ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలని నెరవేర్చడమే సుస్థిర అభివృద్ధి. ఇట్ బ్యాలెన్సెస్ ప్రజెంట్ యూజ్ అండ్ ఫ్యూచర్ అవైలబిలిటీ. అండ్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రిన్యూవబుల్ బట్ స్టాక్ లిమిటెడ్ రిసోర్స్? ఆప్షన్స్ ఏ, వాటర్, బి, కోల్, సి, పెట్రోలియం, డి, ఐరన్. ఈ కింది వాటిలో పునరుత్పాదిత వనరు అయినప్పటికీ దాని యొక్క స్టాక్ పరిమితంగా ఉన్నటువంటి వనరు ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్ ఏ, వాటర్. వాటర్ ఈజ్ రిన్యూవబుల్ బట్ బికమ్ స్కేర్స్ ఇఫ్ ఓవర్ యూజ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, like and share.